నిలబెట్టుకోండి. గ్రూప్ 2 పోస్టులు పెంచుతా అని హామీ ఇచ్చారు కదా. మెగా డిఎస్సి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 70,000 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. మీడియా ముఖంగా 70,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేపడతాము అని చెప్పారు. చేపట్టండి. వాళ్ళ ఏమైంది మీ మెగా డిఎస్సి? ఏమైంది మీ జాబ్ క్యాలెండర్? ఇవాళ దానికోసం అడుగుతున్న యువత మీద మీరు పోలీస్ని పెట్టి అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్న యువత మీద దాడులు చేస్తూ అరెస్టులు చేస్తూ వాళ్ళని వాళ్ళ బొల్లారం పోలీస్ స్టేషన్ల కొందరిని, ఇతర పోలీస్ స్టేషన్ల దగ్గర కొందరిని, బౌన్సర్లను గుండాలను తీసుకుపోయి నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ వాళ్ళ కాంగ్రెస్ బృందం అక్కడున్న యువత మీద దాడులు చేసుడు, వాళ్ళని బెదిరించుడు. మోతీలాల్ నాయక్ అనే విద్యార్థి నాయకునికి ఏదన్నా జరిగితే దాని బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానిదే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానిదే. మీరు ఇచ్చిన హామీలనే వాళ్ళు ఇవాళ గుర్తు చేస్తున్నారు. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ ఇచ్చింది హామీ మీరు కాదా? 1:100 గ్రూప్ 1 పోస్టులది మీరు మీరు చేస్తాము ఆ రేషియో ప్రకారంగా అని చెప్పారు. అది మీ హామీ కాదా? మెగా డిఎస్సి పోస్టులు పెంచుతామని చెప్పారు. అది మీ హామీ కాదా? ఇవాళ హామీలను ఎట్లా మర్చిపోయారు మీరు? 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో భర్తీ చేస్తాము అని చెప్పారు. 2,000 ఉద్యోగాలు కూడా మీరు ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. చేసిన 30,000 కూడా అది కేసీఆర్ గారి ప్రభుత్వానియే. ఇది నిలదీస్తున్న యువతకు ఇవాళ మీరు చెప్పుకునే పరిస్థితి లేరు. మొన్నటి వరకు అంతా ఢిల్లీ దేనికోసం? మీ క్యాబినెట్ విస్తరణ కోసం, అలిగిన ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి. ఇవాళనన్నా కనీసం ఏదైనా మాట్లాడతారు కావచ్చు అని అనుకుంటే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది కూడా మళ్ళా మీ క్యాబినెట్ విస్తరణ వీటి కోసమే. రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాం, పాలన అంటే పట్టదా మీకు? ఇవాళ యువత ఎక్కడనో దూరం కూడా కాదు, గాంధీ ఆసుపత్రిలో ఇవాళ ఎట్లాంటి పరిస్థితి ఉన్నది. అక్కడ మొత్తం పోలీస్ని అక్కడ పెట్టేసి గేట్ దగ్గర వారి కుటుంబ సభ్యులను, మోతీలాల్ నాయక్ కుటుంబ సభ్యులను కానివ్వండి, విద్యార్థులను కానివ్వండి, విద్యార్థినీలు వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. గిదా నువ్వు చెప్పుకున్న ప్రజాపాలన? ఈ అన్ని అంశాలు కూడా ఇవాళ పిసిసి పెద్ద క్రెడిట్ చోర్. ఆయన చేసింది ఏమీ లేదు, అబద్ధాలు చెప్పి ఓట్లు తెచ్చుకొని ఇవాళ ముఖ్యమంత్రి అయిండు. కానీ ఆ పనితీరు తెలుస్తున్నది. ఫాక్స్కాన్ నుంచి మొదలు పెట్టుకుంటే గ్రూప్ 1 1:100 కానివ్వండి, ఈ కంటోన్మెంట్ విలీనం నుంచి మొదలు పెట్టుకుంటే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచడం విషయం మీద కానివ్వండి, ఈ అన్ని అంశాల్లో కూడా కేవలం పచ్చి అబద్ధాలు, హామీలు, క్రెడిట్లు. మీ పాత్ర ఏమీ లేదు, శూన్యం. ఇప్పటికైనా పని మొదలు పెట్టండి. మీ గ్యారంటీలు గాలికి పోయినాయి, స్కామ్లు ముందుకొచ్చినాయి, గ్యారంటీలు వెనక్కి పోయినాయి. 2,500 రూపాయలు మహిళకు లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు. 7 నెలలు పూర్తి, 5 నెలల తర్వాత సంవత్సరం కంప్లీట్. రాహుల్ గాంధీ గారు దీని మీద సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి ప్రచారం చేసినప్పుడు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అన్నప్పుడు ఇవాళ ఎందుకు రాహుల్ గాంధీ గారు మౌనంగా ఉన్నారు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు మౌనంగా ఉన్నారు? ఎందుకు మోతీలాల్ నాయక్కి సపోర్ట్గా మాట్లాడరు? ఇంకో 5-6 రోజుల్లో ఎగ్జామినేషన్ ఉన్నది. పాపం అందరూ అక్కడ పోరాటం చేస్తున్నారు. వాళ్ళు విద్యార్థులందరూ కూడా వాళ్ళ ఫోకస్ స్టడీస్ మీద లేదు. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. వాళ్లకు మీ డిసిషన్ చెప్పండి. తాత్సారం చేస్తున్నారు మీరు. అకాడమిక్ అట్మాస్ఫియర్ లేకుండా చేశారు మీరు గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్స్కి. ఎక్కడికక్కడ జిల్లాల్లో ధర్నాలు జరుగుతున్నాయి, నిరసనలు తెలుపుతున్నారు. వాళ్ళని మీరు పోలీస్ స్టేషన్ పికప్ చేస్తున్నారు, హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎట్లా ఎగ్జామ్ రాస్తారు? వాళ్ళ డిమాండ్ మీరు పోస్టులు పెంచుతా అని మీరే చెప్పారు కదా. ఇన్ని ఫిగర్లు చెప్పారు మీరు. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పినప్పుడు మరి ఎక్కడ? క్రెడిట్లు కాదు ముఖ్యం రేవంత్ రెడ్డి గారు. మీరేవైతే హామీలు ఇచ్చి, మీరేదైతే ప్రచారం చేసి, మీరేదైతే మేనిఫెస్టోలు గ్యారంటీ అని మేనిఫెస్టోలు చూపెట్టి ఓట్లు తెచ్చుకున్నారో
ఆ యువత కోసం నిలబడి వాళ్ళ ప్రాణాలను కాపాడండి. మోతీలాల్ నాయక్ ప్రాణాన్ని కాపాడండి. యువత భరోసాని నింపండి. క్రెడిట్లు తర్వాత, పాలాభిషేకాల తర్వాత ఫస్ట్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి. థ్యాంక్ యూ.